గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరి కోసం మరొక మంచి రెసిపీతో నేను మీ ముందరికి వచ్చాను. ఇవాళ ఆరు కాకరకాయల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కాకరకాయలని ఇలా కడిగి కట్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే మా అక్కకి చాలా ఫేవరెట్ కర్రీ అనమాట ఇది. ఈ సీజన్ వచ్చిందంటే ఎక్కువ మేము ఇదే కర్రీ వండుకుంటాము. సో మీతో కూడా షేర్ చేసుకుందామని నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకోవాలి. మేము తీసుకున్న కాకరకాయ ముక్కల్ని బట్టి ఆయిల్ వేసుకున్నాము. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు కూడా వేసుకొని అవి రెండు కొంచెం కలిపి చిటికెడు పసుపు వేసి ఒకసారి తిప్పుకోవాలన్నమాట. ఈ కాకరకాయ ఫ్రై చేసుకుంటే మనకి ఒక 2-3 డేస్ చాలా బాగుంటుంది, చెక్కు చెదరకుండా. ఇప్పుడు ఇందులో మనం కాకరకాయ ముక్కలు వేసుకుందాము. ఇట్లా తిప్పుకొని మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, అది మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా తిప్పుకోవాలి. కాకరకాయ ముక్కలు అయితే మగ్గాయి అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కారం ప్రిపేర్ చేద్దాం. మేమైతే 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాము. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. చాలామంది కారం తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. సో చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ కారం ఉప్పు కలిసేటట్టు ఇలా తిప్పుకొని దాంట్లోనే ఒక 10 లేదా 15 వెల్లిపాయ రెబ్బలు వేసుకొని అవి కూడా కారంలో మొత్తం కలిసేటట్టు ఇలా దంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు అలా ముద్దైన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం కాకరకాయలు మగ్గినాయో లేదో చూద్దాము. కాకరకాయ ముక్కలు అయితే మగ్గాయి అన్నమాట. ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కారం వేద్దాము. సో చూసారు కదా, కాకరకాయలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కారం మొత్తం వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కారం పచ్చివాసన పోయేదాకా మగ్గాలన్నమాట. ఇప్పుడైతే కాకరకాయలు మగ్గినాయి. దీంట్లోనే మనం 1 స్పూన్ మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా వేసుకొని ఒకసారి తిప్పుకుంటే మనకి కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఈ క్వాంటిటీలో ఈ రెసిపీ చేస్తే మాత్రం మనకి 2-3 డేస్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మాత్రం మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆరు కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేయండి. వీడియో మొత్తం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.